పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు భారీగా చేరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 7 లక్షల కోట్ల అప్పు చేసి అతలాకుతలం చేసిందని, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మంథని ప్రాంతానికి కనీస సాగునీరని ఇచ్చారంటూ ప్రశ్నించారు. ఇక్కడ ఒక అరగంట కార్యక్రమం ఉంటది. ఇప్పుడు చాలా మంది అనేక పార్టీలలో ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తూ అట్లా కూలిపోతూనే ఉంటేలే అని మాట్లాడేటోళ్ళు ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, 1,00,000 కోట్ల రూపాయలు మేము బ్యారేజ్ కట్టినరు, నీరు తీసుకుపోండి, నీరు చూస్తే తీసుకుపోవాలి, 10 మందికి మేలు చేయాలి, ఈ ప్రాంతవాసులకు మేలు చేసి తీసుకుపోవాలి. కానీ 1,00,000 కోట్ల రూపాయలు నాణ్యత లేని బ్రిడ్జిలు కట్టి, నాణ్యత లేని కట్టడాలు కట్టి, ఈరోజు ఉదాహరణ చెప్తా ఉన్న శ్రీపాద కాలనీకి సంబంధించిన పేదవారికి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదవారందరికీ ఆ 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తే 2 బెడ్రూమ్ల ఇల్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటోళ్ళు. కానీ దాన్ని ఇప్పుడు కట్టలే, ఎందుకంటే కాంట్రాక్టర్ ఉండడు కదా దానికి. ఈరోజు బెనిఫిషియరీ ఉంటాడు కనుక వాళ్ళకు వచ్చే లాభం ఉండదు. ఆ క్రమంలో ఈ ఓడేడు బ్రిడ్జ్కు సంబంధించి గొప్పలు చెప్పిన పెద్ద ఉన్నారు. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నీకంటే ఈరోజు ప్రజా సొమ్మును